నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యోదయ్ పథకాన్ని నర్సంపేటలోని తపాలా కార్యాలయం ద్వారా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్ తెలిపారు. పెరిగిన విద్యుత్ ఖర్చులు తగ్గించుకోలేక బిల్లులు కట్టలేక సతమతమవుతున్న వారికి సౌర విద్యుత్ ఖచ్చితంగా ఓ చక్కని అవకాశం. అయితే సౌర విద్యుత్ పథకాలు మెకానిజం ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం తడిసి మోపెడుతుందని, కేంద్రం సబ్సిడీ ఇచ్చినా కూడా ఆ ధరను తట్టుకోలేక జనం సాంప్రదాయ విద్యుత్ సరఫరాపై ఆధారపడుతున్నారు. కేంద్రం ఎంతగా ప్రచారం చేసినా జనం మాత్రం సౌర విద్యుత్ వైపు చూడడం లేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి జనాన్ని బయటికి తెచ్చేందుకు కేంద్రం ఓ చక్కటి ప్లాన్ చేసింది. ప్రజలకు రుణభారం లేకుండా భారీగా సబ్సిడీ ఇస్తూ సోలార్ సిస్టమ్ను అందజేసేందుకు ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. పెరుగుతున్నటువంటి విద్యుత్ సప్లై, దానికి సంబంధించినటువంటి డిమాండ్, ప్రజలు అనుభవిస్తున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో సూర్య ఘర్ స్కీమ్ అనేటువంటి పేరు మీద నిన్న కేబినెట్ 35,000 కోట్ల రూపాయలను కేబినెట్ ద్వారా దేశ ప్రజలకు శాంక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా సోలార్ వినియోగాన్ని తీసుకొని సోలార్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి అందరికీ, ప్రజలందరికీ కూడా ఈ విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసము, సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్తును నిర్మాణం చేయడం కోసము ఏర్పాటు చేసినటువంటి స్కీమ్. కాబట్టి ఇది ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం. 300 యూనిట్లను ఉచితంగా కరెంటును వినియోగించుకోవచ్చు. తర్వాత మనం ఎంతైతే వినియోగించుకున్నామో, అంటే 300 కంటే ఇంకా తక్కువ విద్యుత్తును కనుక వాడుకున్నట్లయితే మిగతా విద్యుత్తుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సంవత్సరం తర్వాత రిఫండ్ రూపంలో మనకు మళ్ళీ ఆ డబ్బులు ఎంతైతే ఉంటాయో అవి తిరిగి ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి స్కీమ్ను ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ సౌరశక్తిని ఉపయోగించుకొని ప్రతి ఇంటి మీద నిర్మాణం చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.